వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి చెందిన నిత్య జీవితంలో రసాయన శాస్త్రానికి గురించి చర్చించుకుందాం. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో నేను ఇంతకుముందు అప్లోడ్ చేశాను. నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అనే టాపిక్ నుంచి డిఎస్సిలో 1 నుంచి 2 బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. డిఎస్సి అనే కాదు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రిపీటెడ్గా ఈ టాపిక్ నుంచి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ నుంచి బేస్ చేసుకొని నేను వీడియోస్ చేస్తానండి, మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నాడీ సంబంధమైనటువంటి అనారోగ్యాలపై పనిచేసే మందులు ట్రాంక్విలైజర్సు, అనాల్జెసిక్లు, బాధా నివారణలు ఈ రెండు కూడా నాడీ సంబంధమైనటువంటి అనారోగ్యంపై చురుకుగా పనిచేసే మందులండి. నాడుల నుంచి గ్రాహకాలకు సమాచారాన్ని బదిలీ చేసే విధానం ఏదైతే ఉందో వీటిని ఈ రెండు కూడా భంగపరుస్తాయండి. ఇక్కడ సమాచారం ఏ విధంగా వస్తుంది అంటే నాడుల నుంచి గ్రాహకాలకి సమాచారం అనేది బదిలీ అవుతుందండి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని ఈ ట్రాంక్విలైజర్లు, అనాల్జెసిక్లు అనేవి భంగపరుస్తాయండి. ఈ విధంగా ఈ నాడీ సంబంధమైన అనారోగ్యాలని ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అయితే ట్రాంక్విలైజర్స్ గురించి తెలుసుకుందాం. ట్రాంక్విలైజర్స్ అంటే మానసిక ఒత్తిడిని స్వల్ప లేదా తీవ్రమైనటువంటి స్థాయిలలో ఉండే మనోవ్యాధుల నుంచి ఉపశమనానికి ఉపయోగించే రసాయన పదార్థాల వర్గాలకు చెందిన వాటినే ట్రాంక్విలైజర్స్ అని అంటారు. యాంటీ డిప్రెషన్ మందుల్ని, వ్యాకులత నిరోధకాలని మనం ట్రాంక్విలైజర్స్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బార్బిట్యూరిక్ ఆమ్ల ఉత్పన్నాలను కూడా ట్రాంక్విలైజర్స్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రాంక్విలైజర్స్ గురించి ఇంకా మనం డెప్త్గా ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, స్వల్ప లేదా తీవ్రమైన స్థాయిల్లో మనోవ్యాధుల నుంచి మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయండి. ఇవి ఏ విధంగా మనుషుల్ని ప్రేరేపిస్తాయి అంటే, నేను ఆరోగ్యంగా బాగున్నాను అనే భావాన్ని మనసులో ప్రేరేపించడం ద్వారా ఈ మందులు మనకి మనోవ్యాకులత, ఒత్తిడి, ప్రకోపము, అత్యుత్సాహము లాంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయండి. అయితే యాంటీ డిప్రెషన్ మందులకు ఉదాహరణగా ఇప్రోనియజిడ్, ఫినాల్జైన్, క్లోరోడయాజిపాక్సైడ్, మైప్రోబమేట్ అనే మందుల్ని యాంటీ డిప్రెసెంట్ మందులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డిప్రెషన్తో బాధపడే పేషెంట్స్కి డాక్టర్స్ ఈ యాంటీ డిప్రెసెంట్ మందుల్ని సజెస్ట్ చేస్తారు. బార్బిట్యూరిక్ ఆమ్ల ఉత్పన్నాలకు ఉదాహరణగా వెరోనాల్, ఎమిటాల్, నెంబుటాల్, లూమినాల్, సెకోనాల్ వంటి మందుల్ని బార్బిట్యూరిక్ ఆమ్ల ఉత్పన్నాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ బార్బిట్యూరిక్ ఆమ్ల ఉత్పన్నాలనే బార్బిట్యూరేట్స్ అని కూడా అంటారు. అయితే ఈ బార్బిట్యూరేట్స్ అనేవి నిద్ర తెప్పించే హిప్నోటిక్స్ అండి. కొంతమందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టని వాళ్ళకి ఈ బార్బిట్యూరేట్ ఉత్పన్నాలని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు వేలియము, సెరటోనిన్లని ట్రాంక్విలైజర్స్కి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అయితే నిద్ర మాత్రల్లో ముఖ్యంగా ఉన్నటువంటి అనుఘటక పదార్థాలు ఏవి అని చెప్పి మనకి బిట్ అనేది అడగడం జరుగుతుంది. అప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే ట్రాంక్విలైజర్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బి ఏంటంటే అనాల్జెసిక్లు. ఇవి కూడా నాడీ సంబంధమైనటువంటి అనారోగ్యాలపై పనిచేసే మందుల్లో ఒక టైప్ ఏంటంటే అనాల్జెసిక్లు లేదా నొప్పి నిరోధకాలు. దీని గురించి ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఈ మందులు అనేవి కేవలము నొప్పిని తగ్గిస్తాయండి. ఒక్కొక్కసారి ఆ బాధ నుంచి మనకి పూర్తిగా మనల్ని నయం కూడా చేస్తాయి. అంతేకాని స్పృహ కోల్పోవటము, మానసిక ఆందోళనకు గురి అయ్యేటట్టు చేయటము, మతి స్థిమితం లేని పనులు చేసేటట్టు చేయటము, పక్షవాతంతో బాధపడేటట్టు చేయటము, ఇతర రకాలైనటువంటి నరాల వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను కలిగించడము ఇలాంటివి అయితే చేయవు. కేవలము నొప్పిని లేదా బాధని మాత్రమే తగ్గించడము, లేకపోతే పూర్తిగా నయం చేసే మందులు ఏవైతే ఉన్నాయో వీటినే అనాల్జెసిక్లు లేదా నొప్పి నిరోధకాలని అంటారు. ఈ అనాల్జెసిక్లని 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. నాన్ నార్కోటిక్ మందులు, నార్కోటిక్ మందులు. నాన్ నార్కోటిక్ మందుల గురించి ఎలా చెప్పొచ్చు అంటే, దురలవాట్లకు లోను చేయని అనాల్జెసిక్లు ఏవైతే ఉన్నాయో వాటినే నాన్ నార్కోటిక్ మందులు అని అంటారండి. అయితే వీటినే నార్కోటిక్ వర్గానికి చెందనటువంటి అనాల్జెసిక్లని కూడా అంటారు. దీనికి ఉదాహరణగా ఐబుప్రోపెన్ చెప్పొచ్చు, ఆస్పిరిన్ చెప్పొచ్చు, పారాసిటమాల్ చెప్పొచ్చు. ఈ ఆస్పిరిన్, పారాసిటమాల్, ఈ ఐబుప్రోఫెన్ ఇవి మనము చాలాసార్లు వింటూ ఉండే ట్యాబ్లెట్స్ ఏనండి. మనం జ్వరంకి వాడుతూ ఉంటాము. అనాల్జెసిక్లను
సిక్లకు జ్వర తీవ్రతను తగ్గించే గుణం ఉండటం వల్ల యాంటీపైరెటిక్లుగా కూడా పనిచేస్తాయండి. జ్వరం తగ్గించే గుణం ఉండే మెడిసిన్స్ని ఏమని పిలుస్తారంటే యాంటీపైరెటిక్లు అంటారు. అందువలన ఈ ఎనాల్జిసిక్లని యాంటీపైరెటిక్లుగా పిలవచ్చు. దానికి ఉదాహరణగా ఐబుప్రోఫెన్, యాస్పిరిన్, పారాసిటమాల్ చెప్పుకోవచ్చు అండి. అయితే యాస్పిరిన్ని ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం అని కూడా అంటారు. యాస్పిరిన్ ఏమంటారంటే ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం అని అంటారు. ప్రోస్టాగ్లాండిన్లు అనే రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్లు అనే రసాయన పదార్థాల వల్లే మన శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు ఏవైతే ఉన్నాయో టిష్యూస్ వాటిలో మంటలు, తద్వారా నొప్పులు అనేవి వస్తాయండి. మనం ఒక్కొక్కసారి బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనేసి అనుకొని చెప్పి యాస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటాం కదండి. అది ఈ నొప్పులు మంటలు ఎలా వస్తాయంటే ప్రోస్టాగ్లాండిన్లు అనే రసాయన పదార్థాల వల్ల మనకి కణజాలాల్లో మంటలు, తద్వారా నొప్పులు వస్తాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి యొక్క వేగాన్ని తగ్గించి బాధ నివారణగా యాస్పిరిన్ అనేది పనిచేస్తుందండి. మనకి బాడీ పెయిన్స్ ఉన్నాయండి అని చెప్పగానే మనకి యాస్పిరిన్ టాబ్లెట్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అప్పుడు యాస్పిరిన్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయన పదార్థాల ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని తగ్గించేయడం వలన మనకి బాడీ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. తద్వారా యాస్పిరిన్ అనేది బాధ నివారణగా పనిచేస్తుంది. అంతేకాకుండా యాస్పిరిన్కి రక్తాన్ని పలుచని చేసే గుణం కూడా ఉంటుందండి. ఈ విధంగా యాస్పిరిన్ రక్తం గడ్డకట్టకుండా చేసి గుండెపోటు నివారణకు కూడా దోహదపడుతుందండి. గుండెపోటుకి కూడా డాక్టర్స్ యాస్పిరిన్ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సెకండ్ది ఏంటంటే నార్కోటిక్ ఎనాల్జెసిక్లు నొప్పులను నివారించే మాదక ద్రవ్యాలని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. అయితే దీని గురించి ఎలా చెప్పొచ్చు అంటే ఓపియం పాపి, ఇది నల్లమందు మొక్క అండి. నల్లమందు మొక్కను ఏమంటారంటే ఓపియం పాపి నుంచి గ్రహించే మార్ఫిన్ రకానికి చెందినటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఈ రసాయనాలు, మార్ఫిన్ అనే రసాయనాలు దురలవాట్లకు గురి చేసేవిగా ఉంటాయండి. సాధారణంగా ఈ నార్కోటిక్ ఎనాల్జెసిక్లని ఎప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్, సర్జరీస్ ఇవి జరిగినప్పుడు ఆ నొప్పి నుంచి విముక్తి కోసము, శస్త్రచికిత్సల అనంతరం కలిగే బాధల నుంచి విముక్తి కోసము, బాధలను తగ్గించడం కోసము, గుండెకి సంబంధించిన నొప్పిని తగ్గించడం కోసము, క్యాన్సర్తో అవసాన దశలో చనిపోవడానికి దగ్గరలో ఉన్నటువంటి పేషెంట్స్కి కలిగే బాధలను తగ్గించడం కోసము, ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలకి ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడానికి ఈ నార్కోటిక్ ఎనాల్జెసిక్స్ని ఉపయోగించడం జరుగుతుందండి. అయితే ఈ ఔషధాలని వీటిని ఔషధ మోతాదులో డాక్టర్ సజెస్ట్ చేసిన డోసేజ్లో తీసుకున్నట్లయితే ఆ బాధల నుంచి మనకి విముక్తి కలిగి బాధలు తగ్గి నిద్రని నార్కోటిక్ ఎనాల్జెసిక్స్ అనేవి బాధలను తగ్గించి నిద్రని ప్రోత్సహిస్తాయండి. అలా కాకుండా అధిక మొత్తంలో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక డోసేజ్లో మనం తీసుకున్నట్లయితే మైకము, అపస్మారక స్థితి, మూర్ఛకి దారితీసి చివరికి మరణం కూడా సంభవించే ప్రమాదం అనేది ఉంటుందండి. అందువల్ల నార్కోటిక్ ఎనాల్జెసిక్స్ అనే డ్రగ్స్ని తీసుకోకపోవడమే మంచిది. వీటిని తీసుకోవడం వల్ల మనకి డబ్బు లాస్ అవుతుంది, ఆరోగ్యము చెడిపోతుంది. తీసుకున్నట్టుగా మనం కొనుక్కున్నట్టుగా పోలీసులకి తెలిస్తే మనం జైల్లోకి వెళ్తాము. నెక్స్ట్ మరణం కూడా సంభవించవచ్చు, మన ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల. అందువలన ఈ నార్కోటిక్ ఎనాల్జెసిక్స్ జోలికి ఎవరు పోకూడదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను.